మట్టి ఇల్లు, మట్టి రోడ్లు, పక్షుల కిలకిలారావాలు. అక్కడే ఉండేది 8 ఏళ్ల మమత. ప్రతి ఉదయం ఆమె తల్లి మెల్లగా పిలిచేది. లే మమత, స్కూల్ టైం అయింది. పొద్దున్న సూర్యకిరణాలు కిటికీ నుంచి లోపలికి వచ్చి మమత ముఖాన్ని తాకేవి. మెల్లగా లేచేది. ఇంటి ముందర వేపచెక్కతో పళ్ళు తోయేది. తరువాత స్టీల్ గ్లాస్లో పాలు తాగేది. ఆమె కళ్లలో అమాయకమైన వెలుగుండేది. స్కూల్కి వెళ్లేటప్పుడు మట్టి రోడ్డుపై తన స్నేహితులతో కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ నడిచేది. బ్యాగ్ భుజం మీద ఊగుతూ ఉండేది. జడలు ప్రతి అడుగుకీ ఊగేవి. స్కూల్లో టీచర్ బ్లాక్బోర్డ్ మీద చాక్తో రాస్తుంటే మమత శ్రద్ధగా చూసేది. లంచ్ టైంలో చిన్న స్టీల్ డబ్బాలో తీసుకొచ్చిన భోజనం తన స్నేహితులతో పంచుకునేది. సాయంత్రం స్కూల్ నుంచొచ్చాక బ్యాగ్ మూలలో వేసేసి వెంటనే బయటికి పరిగెత్తేది. సూర్యాస్తమయం వెలుతురులో తొక్కుడు బిళ్ళ ఆడేది. నవ్వులు, గిలిగింతలు, దుమ్ము, అంతా ఆనందమే. ఒకరోజు ఆమె చేతిలో ₹1 నాణెం వచ్చింది. ఆ నాణెం ఆమెకు పెద్ద సంపదలా అనిపించింది. గ్రామ దుకాణానికి వెళ్లి పాపిన్స్ కొనుక్కుంది. చిన్న క్యాండీ ఆమె చేతిలో పడగానే ముఖం మొత్తం చిరునవ్వుతో నిండిపోయింది. ఆ క్యాండీని స్నేహితులతో పంచుకుంది. పంచుకుందామని చెప్పి ఒక్కొక్కరికి ఇచ్చింది. చిన్న క్యాండీ, కాని పెద్ద సంతోషం. రాత్రి మట్టి ఇంట్లో కిరోసిన్ దీపం వెలుగులో అమ్మ పెట్టిన వేడి అన్నం తినేది. అమ్మా, చాలా బాగా ఉంది అని చెప్పేది. అమ్మ ప్రేమగా చూసేది. రాత్రి ఇంటి మేడపై నక్షత్రాల కింద మంచంపై పడుకుని ఆకాశాన్ని చూస్తూ మెల్లగా కళ్ళు మూసేది. చల్లని గాలి, చీమల శబ్దం, నిశ్శబ్ద గ్రామం. ఆ రోజులు సాధారణంగా అనిపించినా అవి నిజంగా స్వర్గంలాంటి రోజులు. మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు, కాని ఆనందం మాత్రం అపారంగా ఉండేది. మమత, ఈ వీడియో ప్రత్యేకంగా నీకోసం చేశాను. నిన్న నా వీడియోకి కామెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. Please like, share, and subscribe.